డబ్బులు ఒక్కసారిగా చేతుల్లో లేకపోయేటప్పటికి తను పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయికి బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆస్తి ఏదో ఒకటి ఇవ్వాలని ఇతను తపన పడుతున్నాడు. ఇంకో పక్కన చేతిలో డబ్బులు లేవు, కనీసం పక్కన ఉన్న మనుషులకి ఇవ్వడానికి కూడా లేవు. ఆ టైంలో పెట్రోల్ కూడా బంకులో పోయించుకోవాలి, ఒక బంకులోనే. భోజనాలు కూడా ఆ లిమిటెడ్ అమౌంట్ పెట్టారు, అంతలోనే తినాలి. ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడని రాశారు కదా, అందులో ఇన్వెస్టిగేషన్లో తేలింది కదా. దాంతోపాటు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అదేదో రంగురాళ్ళది ఉందని చెప్పేసి ఒక అతను చెప్పాడు వీళ్ళ దాంట్లో, అక్కడికి కూడా వెళ్ళారు. దానికోసం పెద్ద పెద్ద చెక్క పెట్టలే తెచ్చి పెట్టారు. తీరా చూస్తే అది కాస్త తుస్సంది. దానివల్ల మరికొంత అప్పులు పాలయ్యాడు ఆయన. అదే ఫస్ట్ కర్ణాటక సెటిల్మెంట్, ఫస్ట్ బెంగళూరు సెటిల్మెంట్, అది ఫెయిల్ అయ్యి కొంత అప్పులు పాలయ్యాడు. రెండవది రంగురాళ్ళది, అది ఫెయిల్ అయ్యి మళ్ళీ కొంత అప్పులు పాలయ్యాడు, వజ్రాలు అనేది. ఈ రెండిటి అప్పుల ఇంపాక్ట్ తన పక్కన ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, అతను వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇట్లాంటి టైంలో తన చేతిలో ఉన్న ఆస్తి అమ్ముకోవడంతో పాటు మిగతా వాళ్ళకి ఇది అమ్మాయికి ఇచ్చేయాలనుకున్నాడు. అందులో తేల్చాల్సింది పాయింట్ అసలు తేల్చారా? రేపు కేసు కొట్టేయడానికి అదే కారణం అవుతుంది. దాంట్లో తేలింది ఏంటది? ఒక కాగితం కోసం మా కాళ్ళు పట్టుకున్నాడు, చంపిన వాళ్ళు చెప్పింది అదే కదా. ఆ కాగితం ఏంటో ఈ రోజు